ప్రజల సమస్యలను ఎల్లప్పుడూ ముందుంచుకొని పోరాడే నిజమైన ప్రజానాయకుడిగా కొండ సుబ్బయ్య పేరు స్థానికంగా వినిపిస్తోంది. సాధారణ ప్రజలకు ఎదురయ్యే నీటి సమస్యలు, కాలువలు, రోడ్లు, విద్యుత్ అంతరాయం వంటి ప్రతి అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారం కోసం ప్రయత్నించే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ప్రజలు చెప్పిన ప్రతి సమస్యను స్వయంగా అక్కడికే వెళ్లి పరిశీలించి సంబంధిత శాఖలతో సంప్రదించి వెంటనే చర్యలు తీసుకునేలా కృషి చేస్తారని అభిప్రాయం స్థానికులకు ఉంది. దివ్యాంగులు, వృద్ధులు, పేద కుటుంబాలు తమ ఇబ్బందులు చెప్పుకుంటే వెంటనే స్పందించే నాయకుడిగా ఆయనకు మంచి పేరు ఏర్పడింది. లైట్లు కూడా లేవు వీధి వీధికి. అమ్మా ఎన్ని ఇల్లు ఉన్నాయి ఇక్కడ? సంసారం ఇక్కడ సంసారం ఏమంటారమ్మా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది జగనన్న కాలనీ మా 15 డివిజన్లో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మేము బ్రహ్మాండగా కొన్ని లక్షలు తీసుకొచ్చి కట్టారు, కానీ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, రోడ్లు కానీ కావాలి లేకుండా, ఏదో 1 సెంటు మేమేదో పిల్లలు మీ కొడుకులు మీ కోడళ్ళు అందరూ పడుకోవాలని చెప్పి ఇచ్చాడు ఆయన. 18 వాళ్ళతో. కానీ ఏదైనా ప్రజలకు ఏదైనా మంచి ఆయన చేశారు. మేము దాన్ని ఇందులో తీయడానికి మా ప్రభుత్వం ప్రభుత్వం మేము కంపెనీ కట్టుకోవడం తీసుకొని జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ 15 డివిజన్లో ఇట్కో హౌస్ పక్కన జగనన్న కాలనీ దాదాపు 300 మంది సంసారం చేసుకుని చెప్తున్నారు. మీరు యాక్చువల్గా మీ పనులు కట్టలేదు అమ్మా, మీ పనులు కూడా కట్టుకొని ఇప్పుడే సచివాలయంతో మాట్లాడాను, కార్పొరేషన్తో మాట్లాడాను. మీ పనులు కడితే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అవుతుంది. మీకు రోడ్డు కానీ కాలువలు కావచ్చు, మరియు నీళ్లు కావాలి, అన్ని కూడా లైట్లు కూడా అన్నీ వస్తాయి. ఇప్పుడే నేను సంబంధించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడాను, వాళ్ళు ఉన్నాయి రిపేర్ చేసి ఇస్తారు. తర్వాత కూడా మీకు త్వరలోనే ఈ సచివాలయం పంపిస్తే అక్కడికి మీరు పనులు అనేది గవర్నమెంట్ కూడా